బాలరాజు నమో మెహర్ బాబా చేస్తావా? अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। जोहारुलिवे श्री मेहरु बाबा జోహారులివే శ్రీ మెహేరు బాబా। మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహపర ఆనంద జీవనమీవ ఇహపర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार नमो देव देव। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా బాలరాజు. చక్కటి ప్రార్థనా గీతంతో మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంక జై బాబా, ధన్యవాదాలు. అయితే నిన్నటి రోజున బాబా యాక్సిడెంట్ గురించి మనము చాలా విషయాలు చాలా మంది చెప్పగా విన్నాము. ఈ రోజు దాన్ని మరి కొంచెం కంటిన్యూ చేస్తున్నాము. మనకి మ్యాటర్ ఉంది ఇక్కడ, అందుకని నాకు ఆలోచన వచ్చింది. అయితే యాక్సిడెంట్ ఎలా అయింది అన్నది మొన్నటి రోజున చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే దానికంటే ముందు జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. అంటే జరిగిన విషయాలంటే బాబాయ్ ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చూశారు అన్నవి చూచాయగా చూద్దాం. ఇది ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏమేమి జరిగినాయి అన్ని ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పుకోవాలంటే మనకి సాధ్యపడదు. జస్ట్ దానికంటే ముందు ఏమైంది అనేది మనము చూద్దాం. థర్స్డే 22nd May 1952. డాక్టర్ గోహర్ డైరీ కంటిన్యూస్. ఆమె ఏం రాసుకున్నారంటే, డాక్టర్ గోహర్ డైరీలో రాస్తున్నారు, చెత్తనూగా చాట్టనూగా పెద్ద సిటీ అది. అక్కడికి వచ్చాము, బాబా కార్ని మిస్ అయ్యాము, బాబా అప్సెట్ అయ్యారు. ఇంకోసారి కనుక అలా జరిగితే నేను మిమ్మల్ని చస్తే క్షమించను అన్నారు బాబా, ఒకవేళ అది కనుక జరిగితే. వీళ్ళు రాక్ సిటీ అని ఉంది అక్కడ, అది రూబీ ఫాల్స్ అని ఉన్నాయి, అది అవుట్స్కట్స్ లో ఆ చెత్తనూగా దగ్గర చూశారు. ప్రాబ్లం సరోజ్కి ఏమొచ్చిందంటే, మేయర్ బాబా ఎలిజబెత్ కార్ని ఫాలో అవ్వడానికి, ఎలిజబెత్ ఏమో పవర్ఫుల్ నాష్, ఆ కార్ పేరు నాష్ సెదాన్. అయితే స్టేషన్ వ్యాగన్ ఏమో, తను నడిపించే కారు పేరు స్టేషన్ వ్యాగన్. అది అంత డ్రైవింగ్ కి అంత అనుకూలంగా లేదు, బెస్ట్ కండిషన్ లో లేదు. ఎలిజబెత్ ఏమో బెటర్ స్టేషన్ వ్యాగన్, ప్లైమౌత్, అది మెన్ మండలి వాళ్ళు తీసుకెళ్లారు కాలిఫోర్నియాకు. బాబా సజెస్ట్ చేశారు ఎలిజబెత్ కి ఏంటంటే, ఒక చిన్న డీటోర్ తీసుకోమన్నారు, అంటే దారి మార్చమన్నారు. అక్కడ ఆపి రాక్ సిటీని చూద్దామన్నారు, మౌంటైన్.
అది అవుట్ సైడ్ చట్టానూగా. ఫాల్స్ ఏమో లోపల ఒక పెద్ద గుహలాగుంది మౌంటైన్ లో. అక్కడ ఎలివేటర్ అంటే ఎత్తు మీద నుంచి పడతా ఉన్నాయి టనల్స్ లో వాటర్ వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి పడుతున్నాయి ఆ లోపల గుహలోంచి. అది మంచి సైట్ అని మెహ్రా రాస్తున్నారు. మెహ్రా ఇంకా ఏం చెప్తున్నారంటే ఒక పెద్ద గుహ వాటర్ ఫాల్ తోటి ఉంది. రెడ్ ఫ్లడ్ లైట్స్ షైన్ అవుతా ఉన్నాయి ఆ వాటర్ లో. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది ఎట్లా ఉందంటే రూబీస్, మన రాళ్ళు, పింక్ రాళ్ళని రూబీస్ అంటారు. ఆ రూబీస్ పైనుంచి పడుతున్నాయి అన్నట్టుంది. ఆ గ్రీన్ లైట్ కూడా ఉంది. మనీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉందని రాస్తుంది. ఏమంటున్నారంటే ఐ హ్యాడ్ అన్ అప్రిహెన్సివ్ ఫీలింగ్ దేర్, అంటే ఒక రకమైనటువంటి వరీడ్ ఫీలింగ్ ఉండింది నాకు. వాటర్ ఏమో ఎర్రగా ఉంది బ్లడ్ లాగా, రెడ్ ఫాల్స్ ఎలా కనపడ్డాయంటే బ్లడ్ లాగా కనపడ్డాయి నాకు. సినిమాలో మూవీస్ తెలీదు, సో అది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నాకు. అంటే వీళ్ళు ఎక్కువ సినిమాలకు వెళ్ళేవాళ్ళు కాదు కదా, అందుకనే ఆవిడ అలా రాశారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ఒక రకమైన ఫీలింగ్, కొంచెం భయపడే విధంగా ఉంది ఆ రంగులు అవన్నీ చూస్తే. వాటర్ ఫాల్ కి లైట్స్ ఉన్నాయి. నేను అలా ఆలోచించలేదు. తర్వాత బాబా మెహ్రా ఆ యాక్సిడెంట్ లో వాళ్ళు యాక్సిడెంట్ లో వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు మళ్ళీ తను ఆ సందర్భాన్ని మళ్ళీ తలుచుకుంది. ప్రతి వాళ్ళు కూడా కేవ్ నుంచి బయటకు వచ్చారు. ఎలిజబెత్ అక్కడ కార్లో వెయిట్ చేస్తుంది బాబా కోసం. సో ఆ సైట్ సీయింగ్ ఇలా చూస్తూ పోతే మనం ఎప్పుడూ కాలిఫోర్నియాకి వెళ్ళలేము అని చెప్పింది ఎలిజబెత్. బాబా అన్నారంట ఇదే లాస్ట్ సైట్ సీయింగ్, మళ్ళీ మనం సైట్ సీయింగ్కి వెళ్ళంలే అని బాబా చెప్పారు. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అయితే డాక్టర్ గోహర్ రాసుకుంటున్నారు డైరీలో, అర్కన్సాస్ స్టేట్ ఎంటర్ అయ్యాము. రోడ్స్ అంత బాలేదు. ఒక ప్లేస్కి వచ్చారు, సిఆర్సి. బాబా సరిగా తినలేదంట, ఆమ్లెట్ అంత బాగాలేదంట. గోహెర్ వాళ్ళు చేసిన డిన్నర్ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆమ్లెట్ తెచ్చారు బాబాకి. రానో అందంట, ఓ గోహెర్ అది బాబాకి ఇవ్వద్దు, అది ఈ ప్లేస్ లో అంత బాగా చెయ్యరు వాళ్ళకి రాదు, రబ్బర్ లాగా ఉంటుందని. కానీ బాబా వాన్స్ అన్ ఆమ్లెట్ అన్నదంట గోహెర్. కొన్ని నిమిషాల తర్వాత బాబా రానోని పిలిచారంట. ఏంటిది అని అడిగితే, నేను బాబా గోహెర్కి వాన్ చేశాను, అది రబ్బర్ లాగా ఉంటుందని, ఫ్రైడ్ ఎగ్స్ ఇస్తే బాగుండేది దాని బదులు, లేదా హాట్ డాగ్స్ అని ఉంటే అది ఇస్తే బాగుంటుందని. కానీ అంతకు మించి ఇంకేమీ ఆర్డర్ చేయొద్దని చెప్పాను అంటే బాబాకి అంత సంతోషం అనిపించలేదు. అది
అయితే ఆ సిఆర్సిలో వాళ్ళకి ఇష్టం లేనటువంటి లంచ్ తిన్నారు. డాక్టర్ గోహర్ డైరీలో కంటిన్యూ చేస్తున్నారు. ఫ్రైడే 23 మే 1952, అంటే ఒకరోజు యాక్సిడెంట్కి ఒక రోజు ముందు వాళ్ళు ఒజార్క్ అనేటువంటి ప్లేస్ని పాస్ చేశారు. దాని గుండా వెళ్తున్నారు. మంచి మంచి గ్రీన్గా ఉన్నటువంటి ఆ పచ్చగడ్డిని చూస్తున్నారు. కాన్వే అట్కిన్స్ క్లార్క్స్ విల్లే అనే ప్లేస్ని పాస్ చేశారు. ఫుడ్ అంతగా బాగాలేదు. అక్కడ దొరికే ఫుడ్ అదే మరి. అంటే ఆ పల్లెటూరు లాగా ఉన్నాయి నేను. పెద్ద పెద్ద సిటీల్లో అయితే మంచిగా దొరుకుతాయి. వాళ్ళకి ఇరిటేషన్ వచ్చింది. బాబాతో ఉన్న వాళ్ళు నోటీస్ చేశారు ఏంటంటే బాబా మూడ్లో లేరు. వాళ్ళు మిటిల్ బీచ్ నుంచి కదిలిన కాడి నుంచి బాబా మూడ్లో లేరు. ఈ మిటిల్ బీచ్ నుంచి కదిలింది మంచి డ్రైవ్లో వెళ్దామని అనుకున్నారు అని మెహరు అన్నారు. కంట్రీ చూడొచ్చు, చక్కగా గ్రాండ్ క్యానియన్ చూడొచ్చు అలా అనుకుని వీళ్ళు బయలుదేరారు. దానికి బదులుగా వీళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే బాబా మూడ్ అంతా కూడా ఇరిటబుల్గా ఉంది. ఇరిటేషన్ ఎక్కువ ఉంది బాబాకి. అవుట్ ఆఫ్ మూడ్ చాలా ఈజీగా అయిపోయేవాళ్ళు. చిన్న చిన్న వాటికి కూడా బాబా వీళ్ళ మీద చిరాకు పడేవాళ్ళు. అయితే ఇదివరకు అయితే అలా ఏమన్నా జరిగితే బాబా వెంటనే వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు, ఫర్గివ్ చేసేవాళ్ళు. వీళ్ళు అనుకున్నారంట అది అసలు బాబా లాగా లేరు. ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా అవి అట్లా కానీ అన్నట్టు వదిలేవాళ్ళు బాబా. ఇప్పుడు మటుకు మూడంతా కూడా ఇరిటేషన్ ఎక్కువ ఉంది, ఇరిటబుల్గా ఉంది మూడు. యాక్సిడెంట్కి కొన్ని రోజుల ముందు ఒక విషయంలో ఆయనకి చాలా కోపం వచ్చేదట. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా టెన్షన్తో ఉండేదంట. తర్వాత వీళ్ళు రియలైజ్ చేసింది ఏంటంటే ఏం జరుగుతుందో, అంటే ఈ పుస్తకం తర్వాత రాశారు కాబట్టి ఇందులో చేస్తున్నారు ఏంటంటే ఏం జరుగుతుందో బాబాకి ముందే తెలుసు కాబట్టి ఆయనకంత ఇరిటేషన్ ఉండింది. ఆయనకు తగలబోయే దెబ్బల గురించే కాకుండా మెహరాకి జరగబోయే విషయం కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అంత చికాకులో ఉన్నారు బాబా అని చెప్తా ఉన్నారు. డాక్టర్ గోహర్ వాళ్ళు ఉన్న మోటల్, అంటే హోటల్ కంటే కొంచెం చిన్నదైతే మోటల్ అంటారు. రానో నైట్ వాక్ చేస్తూ ఉంది అక్కడ. తను గుర్తు తెచ్చుకుంది ఏంటంటే అక్కడ చాలా నాయిజీగా ఉంది, బాబా నిద్రపోవడానికి కుదరలేదు. ఒక పాయింట్లో ఆవిడ రూమ్లోంచి బయటకు వెళ్ళి డోర్ వేసేసి బయటకు వచ్చింది. డోర్ లాక్ చేసింది. గోహర్ వెళ్ళి కీ తెచ్చిస్తే అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఇందులో ఎట్లా ఇచ్చారంటే అప్పుడు ఆ ఈవెంట్లో అక్కడ అన్ని ఆ డేస్లో అక్కడ జరిగిన ఈవెంట్స్, తర్వాత అప్పుడు బాబా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది, ఆ రోజు ఎక్కడ ఉన్నారు, ఏమైంది అనేవి డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇకపోతే సాటర్డే 24th మే డాక్టర్ గోహర్ డైరీ కంటిన్యూ చేసింది ఏంటంటే ఇది మనం చదువుకున్నాము ఇంతకుముందే. ఇప్పుడు యాక్సిడెంట్ తర్వాత ఏమైందో చూద్దాము. ఇక్కడ చాలా అకౌంట్ ఇచ్చారు వాళ్ళ గురించి. ఒక నిమిషం. వాళ్ళ గురించి అకౌంట్ చాలా ఇచ్చారు. ట్రేగ్ యాక్సిడెంట్లో హెన్సన్, బిల్లీ, పామేరి వాళ్ళందరూ కలిసి ఉన్నారు. వాళ్ళు అందరు కూడా హ్యాపీగా ఉన్నారు.
ఈస్ట్ హైవే 62లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆర్కన్సాస్ అనే స్టేట్ కి. పాల్మేరియన్ న్యూ 1952 మర్క్యూరీలో వెళ్తూ ఉన్నారు బిల్లీ వాళ్ళ అబ్బాయిని కలెక్ట్ చేసుకోవడానికి. హాన్సన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటంటే, అది చాలా సడన్ గా జరిగింది యాక్సిడెంట్, నాకు బాగా గుర్తుంది. టోనీ ట్రక్ అక్కడ ఉంది. అయితే జస్ట్ అయ్యింది అంతే. దట్స్ ద వే యాక్సిడెంట్స్ అలానే అవుతాయి, మనకి తెలియదు అది ఎలా అవుతుందో అయ్యే వరకు. దట్స్ ఆల్ దేర్ అని అంటుంది. షీ వాజ్ ఇన్ ద ఫ్రంట్ సీట్, డాటర్ తోటి ఉంది, బిట్వీన్ డాటర్ అండ్ టోనీ. డాటర్ ఏమో పెద్దగా అరిచిందంట, నేనేమో ఆమెను పట్టుకుని ఉన్నాను. ఐ నెవర్ హ్యాడ్ టైమ్ టు స్క్రీమ్, నాకు అలా అరవడానికి కూడా టైం లేదు, అది జరిగిపోతా ఉంది అంతే. నేను నా చేతులు కూతురు చుట్టూ వేసి అలా గట్టిగా పట్టుకున్నాను, గాడ్ని ప్రొటెక్ట్ చేయమని అంటూ ఉన్నాను. రానో ఏం రిపోర్ట్ చేసిందంటే, వాళ్ళు వచ్చేటప్పటికి సీన్ ఏంటంటే, పామేరి ఆ కాబోయే భర్త ఇద్దరు కూడా హెల్ప్కి రాబోయి వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటా ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకుంటూ. రానో అనుకుందంట, ఏం టైం ఇది, ఇలాంటి టైంలోనా ఇది అని అనుకుంది. హాన్సన్ తనకు గుర్తుంది ఏంటంటే, లిటిల్ టోనీనే ఫస్ట్ బయటకు వచ్చాడు అందులోంచి. ఇది ఎలా వచ్చాడో ఆయన నాకైతే తెలియదు అని అంటాను. ఆమెకి ఇంకా గుర్తుంది ఏంటంటే, హ్యాండ్ కర్చీఫ్ ఒకటి తీసుకొని దాన్ని నీళ్లతో తడిపి కొంత కొన్ని నీళ్ళని తీసుకొని కార్లో ఉన్న నీళ్లు తీసుకుంది, మెహ్రా దగ్గరికి వెళ్తుంది. మెహ్రా ఫేస్ అంతా కూడా తుడిచింది. మెహ్రా తనతో మాట్లాడుతూ ఉందంట. అయితే ఈవిడ ఏం చెప్తున్నారంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ ఇండియన్స్ తో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమె ఏమన్నది అని చెప్తున్నారు, గాడ్ బ్లెస్ యూ ఆర్ సంథింగ్ అన్నదంట. నేను కూడా ప్రే చేస్తూ ఉన్నాను అని ఈవిడ మెహ్రాతో అంటూ ఉంది. నేను కూడా ప్రే చేస్తూ ఉన్నాను, నా కళ్ళ నుంచి నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి, ఎందుకంటే నేను ఇటువంటి సీన్ ఎప్పుడు చూడలేదు. జనము అది రోడ్డుకి పక్కన పడుకునే వాళ్ళని చూశాను, కానీ ఫస్ట్ కార్ యాక్సిడెంట్ చూసింది నేను ఇదే అని చెప్తూ హాన్సన్ ని ఇంటర్వ్యూ చేశారు వీళ్ళు, డేవిడ్ ఫెన్స్టర్ వాళ్ళు, అంటే భావుకల్చరీ అల్లుడు. అయితే మెహ్రా ఇంకా ఉందా అని అడిగినట్టుగా చెప్తున్నారు. ఆవిడ ఎస్ అన్నదంట. అంటే అప్పుడు జరిగినాయి చెప్తుంది. నాకు ఆనందంగా ఉంది అది వినడము అని ఆవిడకి కళ్ళల్లో ఒక రకమైనటువంటి దైవత్వం ఉంది. తను అనుకుందంట, ఓ నేను ప్రే చేస్తున్నాను, తనకేమీ కాకూడదని, ఆవిడ చనిపోకూడదని. ఎందుకంటే ఆ డీప్ స్కార్ ఒకటి బాగా డీప్ గా దెబ్బ ఉంది ఆవిడ నుదుటి మీద. అయితే ఆవిడ ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పే ఆవిడ ఉన్నాడు హాన్సన్, ఆవిడ అంటున్నారు, బాబా అంత ఇదిగా కనబడలేదు, అయితే ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు రోడ్డు మీద పడి అని చెప్తా ఉంది. ఆ యంగ్ మ్యాన్ అని ఎందుకు అన్నదంటే, బాబా వయసు అప్పట్లో 58 సంవత్సరాలు, మరీ అంత ముసలితనం కనిపించట్లేదు. ఆ విధంగా హాన్సు చూసిన విషయం చెప్పింది డేవిడ్ తోటి. డేవిడ్ అంటే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, తర్వాత ఇంటర్వ్యూ చేసి బుక్స్ రాశారు. ఈ డేవిడ్ ఫెన్స్టర్ భావుకల్చరీ అల్లుడు, షీలా హస్బెండ్, ఆయనే మెహ్రా మెహర్ అనే పుస్తకాలు కూడా 3 వాల్యూమ్స్ ప్రింట్ చేశారు, అందరినీ ఇంటర్వ్యూ తీసుకొని చేసి. బాబా పిక్చర్ చూపించినప్పుడు ఆవిడందంట,
ఓ నేను చూశాను అతన్ని అని. అంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసేటప్పుడు డేవిడ్ అడుగుతున్నాడు అనమాట. ఓ నేను ఇతన్ని చూశానని. కానీ బాబా పిక్చరు యంగ్ మ్యాన్ గా అప్పుడు ఉన్నప్పుడు దాంతో ఆ గ్రౌండ్ మీద పడిపోయి ఉన్నారు యాక్సిడెంట్. ఆవిడ ఏమనుకుందంటే ఈ లేడీ హస్బెండ్ ఈయన అని అనుకుంది. లేడీ అంటే మెహ్రా గురించి చెప్తూ ఉంది. బాబా స్పిరిచువల్ స్టేటస్ ఏంటి అసలు అని చెప్పినప్పుడు అన్నదంట అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఉండబట్టే అందరూ సేవ్ అయ్యారు. రియల్ గా అది ఈయన ఒక కైండ్ పర్సన్ అని చెప్తా ఉందంట. మణి ఏమి గుర్తు చేస్తుందంటే మిస్సెస్ హ్యాన్సన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్వస్ గా ఉంది, షాక్ అయింది, అప్సెట్ అయింది. ఇన్సూరెన్స్ మనీ తీసుకోవడంలో ఆవిడ ప్రయత్నం చేస్తా ఉంది. డేవిడ్ అడిగాడు ఆమెని, అంటే ఇది తర్వాత కథ. డేవిడ్ ఏం అడిగాడంటే ఇంజూర్డ్ అని ఎందుకు రాస్తున్నారు మీరు యాక్సిడెంట్ రిపోర్ట్ లో అంటే ఆవిడ నా నా బ్యాక్ అంతా కూడా చాలా దెబ్బతిని ఉన్నది. 3 days యాక్సిడెంట్ తర్వాత నాకు గుర్తులేదు ట్రీట్మెంట్ ఏమైనా అయిందో లేదో అని. డేవిడ్ అక్కడి నుంచి వెళ్ళి మిస్సెస్ హ్యాన్సన్ కలిశారు. పామేరి, బిల్లీ అండ్ మిస్సెస్ హ్యాన్సన్ బాబా వాళ్ళు 3 types ఆఫ్ సఫరింగ్ ఉన్నారు, ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. పామేరి wounded వార్ వెటరన్, అది చార్మింగ్ గా ఉంది, చక్కగా అందంగా ఉంది, కానీ సఫరింగ్ ఫిజికలీ అనేది కరెక్ట్ కాదు. బిల్లీ రొమాంటిక్ గా ఉన్నాడు బట్ అన్స్టేబుల్ పర్సనాలిటీ, అంటే పర్సనాలిటీ అంత స్టేబుల్ గా లేదు, సఫరింగ్ మెంటలీ. మిస్సెస్ హ్యాన్సన్ జీసస్ ని ఇష్టపడుతుంది. ఆవిడ కూతురికి న్యాయం చేయాలని చూస్తుంది. ఆవిడ స్పిరిచువల్ గా సఫర్ అవుతూ ఉంది. కొద్దిగా చదువుకున్నాం మనం, ఇందులో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది. అయితే ఈ అమెరికన్ హార్ట్ ల్యాండ్ గురించి చెప్తా ఉన్నారు, ఇంజరీస్, క్రూసిఫిక్షన్ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ బాబాని బ్లాంకెట్స్ బాబాకి వేసిన తర్వాత మెహర్ బాబా, మెహరా, మిస్టర్ మౌకా స్టాప్ అయ్యారు. ఫస్ట్ పాసింగ్ కార్ ని స్టాప్ చేశారు. మిస్సెస్ మౌకా అంటే అక్కడ ఉన్నవాడు అయి ఉంటుంది బహుశా. వాళ్ళు బ్లాంకెట్స్ అంతా కప్పారు మెహరాకి, బాబాకి. మిస్సెస్ మౌకా అనే ఆవిడ బహుశా ఆ ఇంట్లో ఆవిడ అయి ఉంటుంది. మిస్సెస్ మౌకా ఆవిడ ఫస్ట్ వెళ్లే కార్ని ఆపడానికి ప్రయత్నించింది. అది ప్రేగ్ క్లినిక్ వెళ్తుంది. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే ఆవిడకి బేబీ పుడుతుంది, ఆ బేబీ కోసం డెలివరీ కోసం వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అంబులెన్స్ పంపించమని వీళ్ళు మిస్సెస్ మౌకా అని ఆవిడ చెప్పింది. చాలా మంది ఇంజూర్ అయ్యారు. ఇది స్మాల్ టౌన్, ఒకటే అంబులెన్స్ ఉంది కాబట్టి ఒక పెద్ద కార్ని పంపించమని అంటారు, చాలా పెద్ద వెహికల్ ని పంపించమని అంటారు. బాబా ఎలిజబెత్ ని ఇద్దరిని అంబులెన్స్ లో పెట్టారు. మెహ్రా అండ్ నెహ్రూ ఆ పెద్ద కార్ని నడిపారు. దెబ్బలన్నీ కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. బాబా అలా తోసినట్టు బయటకు పడిపోయారు రైట్ ఫ్రంట్ సీట్ దగ్గర, కార్ దగ్గర. తర్వాత అటువైపుకి రైట్ సైడ్ పడ్డారు. అయితే ఏదో విధంగా నెమ్మదిగా అటు తిరగడానికి ప్రయత్నించారు లెఫ్ట్ సైడ్ కి. లెఫ్ట్ ఆర్మ్, షోల్డర్ కింద, లోవర్ లెగ్, తర్వాత బోన్స్ అవన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. నోస్ ఏమో మధ్యలో ఉండేటువంటి బోన్ ఇరిగింది, టంగ్ కట్ అయింది. కింద డెంచర్ వేసుకున్నారు బాబా, లోవర్ డెంచర్. అది
అప్పర్ గమ్స్ కి గుచ్చుకుంది. అంటే పైన ఉండే జాకి గమ్స్ ఉంటాయి, అది దానికి గుచ్చుకుంది. తన సఫరింగ్ గురించి ఆలోచించకుండా బాబా గోహెర్కి చెప్తున్నారంట, వెళ్ళి చూడు మెహ్రా ఎలా ఉందో ఏంటో అని ఆయన అడుగుతా ఉన్నారు. మెహ్రా బ్యాక్ సీట్ లో ఉంది. డోర్ కి తన తల కొట్టుకుంది, స్కల్ ఫ్రాక్చర్ అయింది. అది డాక్టర్ నెడ్ బర్ల్సన్ వీళ్ళకి ట్రీట్ చేసిన ఆయన క్లినిక్ లో ఆయన ఏమంటున్నారంటే, అంతా సఫర్ అయింది ఆవిడ, వర్స్ట్ స్కల్ ఫ్రాక్చర్ తోటి సఫర్ అయింది. నేను ఇంతవరకు ఎవరిని ఇలా చూడలేదు. ఆ ఎగ్ని ఫ్లోర్ మీద వేస్తే రెండుగా ఇలా ఇలా పగులుతుంది, అలా పగిలింది ఆవిడకి తల అని, స్కల్ అలా పగిలిందని. ఐస్ అలానే ఉన్నాయి, చాలా రోజులు వాపుండి కళ్ళు మూసుకున్నాను. అయితే రెడ్ బీట్స్, హ్యూజ్ పెద్ద రెడ్ బీట్స్ లాగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. అది కాకుండా ఫ్రంట్ టీత్ చాలా రోజుల వరకు స్పర్శ లేకుండా ఉంది. ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ పోయింది ఆవిడకి ఎప్పటికీ. ఆ నుదుటి మీద గాయం అలానే ఉంది, ఒక స్కార్, ఒక మచ్చలాగా ఉంది. బాబా ఫోర్ హెడ్ మీద కూడా అలాంటి మచ్చ ఒకటి ఉంటుంది, అది మిగిలింది ఆవిడకి. మెహ్రా చాలా క్లోజ్ గా చనిపోవడానికి చాలా దగ్గరలో ఉండింది. బాబా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి, ఆవిడకి ఏంటంటే క్రిమేషన్ చెయ్యాలి, ఆవిడ్ని ఆషెస్ ఇండియాకి తీసుకెళ్ళమని చెప్పారు. ఈ వర్స్ట్ కేసులో, అంటే ఒకవేళ అలా ఏదన్నా అయితే. ఆది సీనియర్ అనుకున్నారంట మెహ్రా కండిషన్ హోప్లెస్ గా ఉంది, డాక్టర్స్ అందరు కూడా ఆవిడ బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ అని చెప్పారు. అది మెడికల్ మిరాకిల్ అన్నారు దాన్ని. అలా బ్రతకడం చాలా కష్టము, ఇన్ని హెడ్ ఇంజరీస్, ఇంత పెద్ద హెడ్ ఇంజరీ తోటి అని డాక్టర్స్ కూడా అన్నారు. ఇంత ఇంజరీ అయిన తర్వాత హెడేక్స్ చాలా కామన్ గా వచ్చాయి మెహ్రాకి. హెడేక్స్ కామన్ కంప్లైంట్ ఉండేది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి హెడేక్స్ కంప్లైంట్ ఉండేది నార్మల్ గా, కానీ మెహ్రా ఆ కంప్లైంట్స్ కూడా ఇవ్వలేదు. తర్వాత డిప్రెషన్ లో ఆవిడ కొన్నాళ్ళు సఫర్ అయ్యారు, డిప్రెషన్ తోటి. ఎలిజబెత్ కేమో 2 ఆర్మ్స్ బ్రేక్ అయినాయి, కాలర్ బోన్, రిబ్స్ అవన్నీ కూడా నియర్లీ షీ డైడ్, అంటే ఆల్మోస్ట్ చావు అంచులకి వెళ్ళింది. తర్వాత డిస్క్రైబ్ చేసింది ఏంటంటే, ఆ విజన్, తనకి దూరదృష్టి ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ వల్ల బాబా తన్ని వెనక్కి లాగుతున్నట్టు, తన బాడీలోకి తన్ని లాగుతున్నట్టు అని చెప్తూ తను అప్పుడేం చనిపోదు అని అనుకుంది. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత సర్జరీకి 2 hours ఉందంట. ఎవరిని కూడా హెల్ప్ చేయనివ్వలేదు. మిగతా వాళ్ళకి అందరూ అటెండ్ అయినాక అప్పుడు ఈవిడ్ని చూశారు. అంటే ఎలిజబెత్ ని. బ్రోకెన్ రిబ్స్ 2-3 రోజుల తర్వాత, 3-4 రోజుల తర్వాత ఈ రిబ్స్ బ్రేక్ అయినాయి చూశారు. హార్ట్ ల్యాంప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, పెయిన్ ఎక్కువగా ఉంది, ఏది కూడా హెల్ప్ చేయలేదు. పెద్ద కాస్ట్ వేశారు, కాస్ట్ వేసింది రిమూవ్ చేశారు. తర్వాత ఆ పెయిన్ ఎందుకు వస్తుందని ఎక్స్రే తీశారు. దాని తర్వాత సౌత్ కెరోలినాలో మళ్ళీ సర్జన్స్
ఆ బిగ్ పిన్ వేశారు తనకి కాలర్ బోన్ కి, అది రిమూవ్ చేశారు. ఎవరు ఎవరు ఈ విధంగా అంటే ఒక పెద్ద పిన్ లాంటిది వేశారు అక్కడ, చాలా పెద్దది. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇన్నాళ్ళు ఆ పిన్ ఆవిడ దగ్గరికి ఉంటే అసలు ఆవిడ ఎలా మూవ్ చేయగలిగింది మెడని దాన్ని, అది చాలా డేంజరస్ కండిషన్ అని. అది వెయిన్ కి, జుగులర్ వెయిన్ కి చాలా దగ్గరలో ఉందండి. ఎలిజబెత్ అనేదంట బాబా డిసైపుల్స్ ని చూస్తారు, వాళ్ళని ఎప్పుడు కూడా దూరంగా తోసారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏది ఏది ఎంతవరకు బేర్ చేయగలరో అంతవరకే ఇస్తారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టరు బాబా అనేది చెప్పింది. ఇంకొక చిన్న పారాగ్రాఫ్. తర్వాత ఎలిజబెత్ ఒక ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, ఫ్రాక్చర్స్ అన్ని అయినాయి కదా. ఆ నర్వ్ ఒకటి దాని ఆర్మ్ ని ప్యారలైజ్ చేసింది. మెహ్రూ అన్కాన్షియస్ అయిపోయింది, చేతులు ఫ్రాక్చర్ అయినాయి స్లైట్ గా. రిస్ట్ దగ్గర ఒక మణికట్టు దగ్గర ఒక కట్ అయింది, బోన్ క్రాక్ అయింది దాంతో పాటు. ఎలిజబెత్ గ్లాసెస్ పడిపోయినాయి ముందుకి, దూరంగా ఎక్కడో పడిపోయినాయి. ఆ తనకి గ్లాస్ వల్ల దెబ్బలు తగిలినాయి. లెఫ్ట్ ఐ పైన ఆ గ్లాస్ కొట్టుకుని దెబ్బ తగిలింది. మెహ్రా కళ్ళు కూడా నల్లగా అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి, బ్లూగా అయిపోయినాయి. అంటే అక్కడ ఇది బ్లడ్ క్లాట్ అయింది అనమాట. ఫ్రంట్ కార్ సీట్ కొట్టుకుని ఇదంతా జరిగింది. ఆ నెక్ కూడా చాలా ఇంజరీ అయింది. లెగ్స్, ఫీట్ డీప్ కట్ అయినాయి, వాటికి కొట్టుకుపోయి డీప్ కట్ అయినాయి. మణి చాలా తక్కువ ఇంజరీస్ అయినాయి మణికి. కొంతసేపు మణికి అసలు ఏం జరిగిందో తెలియలేదు. తర్వాత అది చాలా సంవత్సరాల వరకు తనకి ఇది అలా గుర్తులు అలా ఉండిపోయినాయి. తనకి యాంకిల్ కొంచెం మడం దగ్గర దెబ్బ తగిలింది, మోకాలు దగ్గర దెబ్బ తగిలింది. చిన్న చిన్న అక్కడెక్కడ కొట్టుకుపోయినట్టు అట్లా అయింది. ఆ షాక్ నుంచి ఆవిడ తేరుకోవడానికి టైం పడుతుంది. వర్స్ట్ సఫరింగ్, మెంటల్ గా సఫర్ అయింది మటుకు మనీ ఎక్కువ. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ దెబ్బలు తగిలినాయి, ఆ దెబ్బల గురించి ఆలోచిస్తున్నారు, వాటి ధ్యాసలో ఉన్నారు. బ్లడ్ వచ్చింది, పడిపోయి ఉన్నారు, ఈ ధ్యాసలో ఉన్నారు. తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళింది మనీ, డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. బాబా సఫరింగ్ చూసి, మెహ్రా సఫరింగ్ చూసి నేను దాంట్లో భాగం పంచుకోలేకపోయాను అని ఆవిడకి, మణికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే అందరిలోకి తనే ఆ చక్కగా ఉంది, ఏమి అంత ఎక్కువ దెబ్బలు తగలలేదు, కానీ వీళ్ళందరినీ చూస్తాను చాలా బాధపడింది. తర్వాత కూడా తనకి ఏ విషయాలు గుర్తొస్తూ ఉండేవి. జయబాబు. సులోచన హారతి చేస్తావా? జై బాబా అండి, ఉమారాణి గారు చేస్తానండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे, प्रियतमा मन सुहारती दे. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా,
ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా అండి ఉమారాణి గారు జై మెహర్ బాబా అండి జై బాబా సులోచన గారు ధన్యవాదాలు. చక్కటి హారతితోటి ఈ కార్యక్రమం ముగిసింది ఈరోజు. అందరం కూడా మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాము. పాల్గొన్న మీ అందరికీ కూడా జై బాబా. అవతార్ జై బాబా. ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా జై బాబా జై బాబా మేడం, జై చక్కటి బాబా విషయాలు అండి అందరికీ జై తెలియజేశారు. బాబా జై బాబా. ఉమారాణి గారు జై బాబా జై బాబా. జై బాబా.